ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ 9 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసింది. విచిత్రం ఏంటంటే యూపీఏ అంటే స్వాతంత్రం ఆనాటి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయేంత వరకు అరే మీ పైల వాళ్ళు కూడా ఉండాలా ఇలా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు మన దేశంలో అప్పులు ఎంత 55 లక్షల కోట్లు. చూడండి ఎన్ని సంవత్సరాలది 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత 100 లక్షల 13 లక్షల కోట్లు. అంతే కదా? అదే కోటి 13 లక్షల కోట్లు. అంతే కదా? ఓకే. ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 65 ఏళ్ళ లెక్క ఎక్కడా? 9 ఏళ్లలో డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అండి ఇది. ఈ అప్పంతా ఎవరు? దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తలేరు? నాశనం అయిపోతున్నాము. దేశంలో మనం నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిది శ్రీరాముడిది కోరుకోలే. శ్రీరాముడిది కోరుకున్నాడా? ఏ చరిత్రలో శ్రీరాముడు అప్పులపాలు చేయండిరా అని ఏడన్న శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏదో పుస్తకమైనా రాసిండ్రా? ఏడన్నా ఎక్కడన్నా? సరే బండి సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగర మీద కాదు, తాడు నీది కాదు. నీదేం పోతుంది? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీ వాళ్ళే మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. ఇది నేనేమంటున్నంటే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మీరు వాళ్ళకంటే 10 కావాలంట సీట్లు. ఎందుకు రానైనా ఇంకా అప్పులు చేయనీకేనా? ఇప్పటికే రోడ్ల మీద ఉన్నారు. ప్రజలకు అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఏమి ఎక్కుతలేదు, బుర్రకి ఎక్కుతలేదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఎక్కే లోపల అంతా ఉన్నదంతా నాశమైనకి ఎక్కి లాభం లేదు కదా. నేనేమంటున్నంటే ఇది ఆలోచించేయండి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అప్పులు చేసే ప్రధానమంత్రి కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. అలాంటి అర్హత, ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ ఐడియాలజికల్, ఆ జ్ఞానము ఇది రాహుల్ గాంధీ గారికే ఉన్నది.
అందుకే రాహుల్ గాంధీ గారు ఒకసారి నడుచుకుంటా ప్రజల మధ్యలో తిరగాలని భారత్ జోడో యాత్ర బయలుదేరాడు. భారత్ జోడోలో ఏంది? అనేక కులాలు, అన్ని మతాలు, కులాలు కులాలంటే ఎవరు? కుల వృత్తుల కులాలు, అన్ని కులాలు కలిసారు. ఇప్పుడు మన తెలంగాణ ఉంది, సంగారెడ్డికి వచ్చినప్పుడు కానీ లేకపోతే తెలంగాణ తిరిగేటప్పుడు కానీ అన్ని కులాలు కలిసారు. బెస్తోళ్ళు కలిసిరు, యాదవులు కలిసిరు, బుడగ జంగలోళ్ళు కలిసిరు, పోచమ్మలోళ్ళు కలిసిరు, సాగలోళ్ళు కలిసిరు, కుమ్మరోళ్ళు కలిసిరు, గౌడ్స్ కలిసిరు. అంటే చెప్తున్న కుల వృత్తులు ఇవి. ఇంకా చాలా కులాలు ఉన్నాయి మన దగ్గర. మాట చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొన్ని కులాలు చూసినాను చెప్తున్నా నేను. అంటే జీవనోపాధి అలా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు పాదయాత్ర చేశారు. దాదాపు 4,800 కిలోమీటర్లు, 4,800 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక సుదీర్ఘమైన ఈ పాదయాత్రలో అనేక విషయాలు వారు అవగాహన. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర నేను గమనించిన కదా, అందరు లీడర్లు ఇక పబ్లిక్ను కృషి చేయడానికి చేతులు ఒప్పుకుంటా ఇట్లా పోతుంటారు. ఆయన అట్లా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలే. ఎంతసేపు ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు కళ్ళతోటి. ఎవరన్నా మాలాంటి వాళ్ళం ఎవరైనా సార్ ఇది ఈ కులము ఇది వీళ్ళు ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు. రైతులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం, మహిళా గ్రూపులను ఇన్వాల్వ్మెంట్ చేసినాం, డాక్రా సంఘాలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినాం. రైతుల ఆయన అన్నీ తెలుసు, కానీ నాకు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చేసిన ప్రయత్నము ఈ భారత్ జోడో యాత్ర. మన ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. ఆయన రైటు లెఫ్ట్ 2 చేతులు ఒప్పుతున్నారు. ఆయన ఏ ప్రజలతోటి ఆయన మాట్లాడుతున్నాడు? మాట్లాడిండు ఎక్కడన్నా? ఏమనంటే వాళ్ళ కార్యకర్తలు మన దేవుడు, మన అందరి దేవుడు హనుమంతుడు. ఇక ఈ మధ్యలో అది బీజేపీకే హనుమంతుడు అన్నట్టుగా చేసేసారు. హనుమంతుడు కూడా అది విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఒక్కోసారి నేను పబ్లిక్ సంగతి చెప్తలే. ఇప్పుడు దేవుణ్ణి మొక్కితే ఇప్పుడు బీజేపీలే కనబడుతున్నారు. పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక దేవుడైనా లీడర్ కాదు, ఆయన దేవుడు, లీడర్ కాదు. నేను కూడా సీతారామ కళ్యాణం చేస్తా, నేనే కాదు దేశంలో అన్ని పార్టీలు చేస్తారు సీతారామ కళ్యాణము. బీజేపీ లీడర్ ఒక్కడు పోయి దీపం పెట్టాడు ఆడ. నేను ఛాలెంజ్ చేస్తా మీకు, తెలంగాణ రాజకీయాలలో ఏ బీజేపీ వాళ్ళు వచ్చాడా కళ్యాణం చేస్తాడు చెప్పని చెప్పండి. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు వాడు ఒక్కడు బీజేపీ కార్యకర్త, ఆడ దీపం పెట్టేటోడు కాంగ్రెస్ కార్యకర్త. కానీ మేమేం చేద్దాం, మాకేం దరిద్రం అలవాటు, ప్రచారం అలవాట్లేదు. దేవుని కూడా మిస్ప్రైజ్ చేయొచ్చు అని బీజేపీలను చూసి నేర్చుకోవాలి. అందుకే మనం కష్టపడి దేవుణ్ణి మొక్కితే దేవుడు కరుణిస్తాడు. ఇది వాస్తవం. ఇది